నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. కేరళలో ఇప్పటి వరకు ఎన్నడూ ఇవ్వని తీర్పును హైకోర్టు ఇవ్వడంతో సంచలనంగా మారింది. ఇక కేరళలో ఒక వర్గం ప్రజలు ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికి కొమ్ము కాస్తూ అక్కడ కమ్యూనిస్టు పార్టీలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా పనిచేస్తుందనే విషయం చాలా క్లియర్ గా తెలుసు. ఇక విద్యార్థులను మతోన్మాదులుగా తయారు చేయడంతో పాటు ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వాళ్ళ మీద దారుణాలు ఒడిగట్టడం, హిందువుల మీద ఊచకోత కోయడం, ఇలాంటివన్నీ కూడా కేరళలో పరిపాటిగా ఉంటాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల విషయంలో దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలే కాదు, సీఎంలు, కేంద్ర ప్రభుత్వం కూడా కొంత ఆలోచనలో పడ్డట్టు కూడా తెలుస్తోంది. ఇక కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం లాంటి రాష్ట్రాలలో పెరుగుతున్న ముస్లిం జనాభా నేపథ్యంలో ముఖ్యంగా రోహింగ్యాలు ఎవరైతే అడ్డగోలుగా భారత్లోకి ప్రవేశిస్తున్నారో వాళ్ళ వల్ల అనేక పెను ప్రమాదాలు రాబోతున్నాయి అనే విషయం తెలుసు. పశ్చిమ బెంగాల్లో చాలా క్లియర్ గా ఒక మేయర్ షరియా చట్టం గురించి మాట్లాడిన సందర్భాన్ని కూడా చూసాం. అయితే ఇప్పుడు కేరళలో హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. కేరళ చరిత్రలోనే ఇది మొదటిసారి కావచ్చు అంటూ కూడా చర్చ నడుస్తోంది. అసలు ఏం జరిగింది అనేది ఈ ఆర్టికల్ ద్వారా నేను మీకు అందిస్తాను. మతంతో సంబంధం లేకుండా దేశంలోని పౌరులందరికీ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 వర్తిస్తుందని కేరళ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఏ వ్యక్తి అయినా ముందు భారత పౌరుడని, తర్వాతే ఒక మతంలోని సభ్యుడవుతాడని పేర్కొంది. ఓ మైనర్ ముస్లిం బాలిక వివాహానికి సంబంధించిన కేసులో న్యాయమూర్తి జస్టిస్ పివి కున్హా కృష్ణన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తెకు మతపరంగా 15 ఏళ్లలోపు వివాహం చేసుకునే హక్కు ఉందని బాలిక తండ్రి చేసిన వాదనను న్యాయమూర్తి తిరస్కరించారు. ఏ వ్యక్తి అయినా ముందు దేశ పౌరుడు, తర్వాతే మత లెక్కకొస్తుందన్నారు. నా అభిప్రాయ ప్రకారం హిందూ అయినా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా అందరికీ బాల్య వివాహ నిషేధ చట్టం వర్తిస్తుంది అని జూలై 15న చేసిన తీర్పు న్యాయమూర్తి ఒక సెన్సేషనల్ గా మారింది. ఇది లేటుగా వెలుగులోకి వచ్చినప్పటికీ కూడా 2006 బాల్య వివాహాల నిరోధ చట్టం అంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు వచ్చిన తర్వాత భారతదేశంలో పుట్టిన ఏ పౌరుడైనా సరే పెళ్లికి అర్హుడు. అలాంటి పెళ్లిళ్ళు మాత్రమే చెల్లుతాయి, వాటిని మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు. అలా కాకుండా చేసే పెళ్లిళ్ల విషయంలో చెల్లకపోగా ఆ పెళ్లి చేసిన వాళ్లకు కఠిన శిక్షలు పడతాయి. కానీ ఈ చట్టం మన దేశంలో చాలా రాష్ట్రాలలో మతపరంగా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే కావడం లేదు అనే చెప్పాలి. కేరళలో ముఖ్యంగా ముస్లిమ్స్ కి సంబంధించి 14-15 సంవత్సరాలకి ఇప్పుడు మనం చూస్తున్నాం. తండ్రే డైరెక్ట్ వెళ్ళి నా కూతురికి 15 సంవత్సరాలు నా మతంలో ఉంది, నేను పెళ్లి చేసుకుంటా, నష్టం ఏంటి అని కోర్టులో వాదనలు వినిపిస్తే, నువ్వు మతం కాదు, ముందు భారతదేశం, ఈ దేశ పౌరుడు అయినాకే మతం ఉన్నది నీకు. మతం ఆధారంగా నువ్వు ఈ దేశ పౌరుడు కాలేవు. మతం ఆధారంగా దేశ పౌరుడైన దేశాలు వేరే ఉన్నాయి, కానీ దేశం ప్రథమం, దేశంలోని మతాలలో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ దేశంలో బాల్య వివాహాల చట్టం అనేది అన్ని మతాలకు ఒకటే. క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా, జైన్ అయినా, బౌద్ధ అయినా సరే ఆ బాల్య వివాహాల చట్టం 2006 ప్రకారం 18 సంవత్సరాలు నిండిన తర్వాతే నీ కూతురికి పెళ్లి చేయాలి. అంతేగాని నా ఇష్టం, నా చట్టాలు ఉన్నాయి, నా మతంలో ఇది ఉంది, నా మత ప్రకారం చేస్తా అంటే చెల్లదు. భారతదేశంలో ఉన్న పౌరులందరికీ కూడా ఇది ఒకటే చట్టం. ఈ చట్టాన్ని అధిగమిస్తే శిక్ష తప్పదు అని చాలా గట్టిగా తీర్పిచ్చారట. అయితే ఇలాంటి తీర్పులు కేరళలో ఇప్పటి వరకు లేవు. ఇది ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వ్యాప్తంగా హల్చల్ చేస్తుంది. కేరళలో కూడా మార్పు మొదలైందా? నిజంగా అలాంటి మార్పు ఇప్పుడు దేశం మొత్తం మీద ఏ ఏ రాష్ట్రాల్లో ప్రథమంగా కావాల్సి వస్తుందంటే కేరళ, పశ్చిమ బెంగాల్. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి 2 కళ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.